హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజైతే మరొక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసిన. అదేంటి అనుకుంటున్నారా? క్యాబేజీ, శనగపప్పు, ఆలుగడ్డ. అసలు ఈ రెసిపీ కాంబినేషన్ రెసిపీ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది. రైస్కి, చపాతీకి చాలా మంచి కర్రీ అని చెప్పొచ్చు. సో ఎలా చేసినాం అనేది అయితే ప్రాసెస్ చూసేద్దాము. నేనైతే 3 కిలోల క్యాబేజీ తీసుకున్నా, చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పక్కన. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే వెడల్పు గిన్నె పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 3 కిలోల క్యాబేజీకి. సో అదంతా మంచిగా వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు కొంచెం కలర్ మారే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసేసుకున్నాను నేనైతే. 5-6 వేసేసుకొని కొంచెం ఆయిల్లో కలిసేటట్టు ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకున్నా. సో అవి కూడా ఇందులో వేసేసుకుందాము. ఇదంతా మొత్తం కలర్ మారాలన్నమాట. మంచిగా ఉల్లిగడ్డలు అనేది మొత్తం ఇట్లా కలర్ మారేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే మంచి కలర్ మారింది చూసి ఇప్పుడు మెంతాకు వేసేసుకుందాము, కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇట్లా పోపులో కలిసేలాగా. కర్రీ ఎప్పుడు కానీ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీన్ని మనము. ఈ ప్రాసెస్ అంతా కూడా చూడండి, మంచిగా కలర్ అయితే మారిపోయింది, మొత్తం పోపు అయితే మంచిగా ఫ్రై అయింది. మరొకసారి అయితే కలుపుకొని ఇందులో కాస్త 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, అదంతా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇదంతా కలిసిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్, 1 నుంచి 2 నిమిషాలు పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోండి. ఆలుగడ్డ ముక్కలు కూడా మంచిగా కలుపుకోండి. ఒక పెద్ద ఆలుగడ్డ వేసిన నేనైతే, పెద్ద సైజు. సో ఇలా వేసుకొని అయితే మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడైతే ఇదంతా ప్రాసెస్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆలుగడ్డలు వేసినాక. సో ఈ విధంగా చూడండి, ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయ్యి ఆలుగడ్డ అయితే మంచిగా పోపులో కలిసిపోయి కొంచెం కుక్ అయిపోయింది. సో ఈ టైంలో మనము వాటర్ వేసేసుకున్నాం క్యాబేజీని ఒకసారి మంచిగా కడుక్కొని అందులో వాటర్ తీసేసి పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. క్యాబేజీని నిదానంగా మంచిగా కలుపుకోవాలి, పోపు అంతా కలిసే విధంగా కింద నుంచి పై వరకు. సో ఇప్పుడు గిన్నె నిండా ఫుల్గా అనిపిస్తుంది, కానీ అది కుక్ అయిన తర్వాత చూడండి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది క్యాబేజీ అనేది కర్రీ ఉడికిన తర్వాత. సో ఇదంతా పోపు అంతా కలిసిపోవాలి మంచిగా ఇదంతా. ఇక క్యాబేజీ వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది క్యాబేజీ నుంచి, మనం వాటర్లో వేసి తీసుకున్నాం కాబట్టి. సో అలా అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ 4 నుంచి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. చూడండి క్వాంటిటీ తగ్గుతూ వస్తుందండి క్యాబేజ్ ఎప్పుడు కానీ. సో ఇప్పుడైతే వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఈ టైంలో మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా, లేదంటే మాడిపోతుందండి కర్రీ. సో ఇప్పుడు మరొకసారి మూత వేసేసుకుందాం మనం. ఇప్పుడు 4 to 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయిందండి క్యాబేజీ. ఈ టైంలో మనం ఉప్పు వేసేసుకుందాం రుచికి సరిపడినంత. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. కారం కూడా అలాగే 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఇట్లా పట్టుకోవాలి కర్రీకి. సో ఈ క్యాబేజీ కర్రీకి మొత్తం పట్టుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి. చుట్టూతా కింద నుంచి పైనుంచి అదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. సో ఈ ప్రాసెస్ని మనము కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, కుకింగ్ రాని వాళ్ళైనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, వస్తుంది ఈజీగా. సింపుల్ కర్రీ అండి, ఒక 15-20 నిమిషాలలో అయిపోతుంది కర్రీ. సో మూత వేసేసుకుందాం మరొకసారి. సో చూడండి మొత్తం ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేసుకుందాం. అది కొంచెం హెల్త్కి మంచి రెసిపీ అండి. జీలకర్ర మెంతి పౌడర్ ప్రతి కర్రీలో వేస్తాను నేనైతే. సో ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ కర్రీ,
చపాతీకైనా రైస్కైనా ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈసారి మీరు క్యాబేజీ చేసినప్పుడు ఖచ్చితంగా నచ్చుతుంది. చపాతీకి రైస్కి అయితే మంచి కర్రీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది, మీకు నచ్చుతుంది కూడా కంపల్సరీగా. సో ఇదండి నా వీడియో చాలా బాగా నచ్చిందా అండి మీకు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సో మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. కొత్త వాళ్ళైతే మనం మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.